హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వచ్చేసి తెల్ల శనగలు, దొడ్డు శనగలను టమాటాతోని కర్రీ చేస్తున్నా. దీనికి కావాల్సినవి అన్నివి 2 పావుల దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు, 2 బగారాకులు, 2 యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇది గోలిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. శనగల కూర కదా, కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుంది. ఇట్లా ట్రై చేయండి ఒకసారి. తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. బాగా గోలాలి కరివేపాకు కూడా. తర్వాత మెంతాకు వేసుకున్నాను. ఎంత చిన్న కొంచెం అయితే సరిపోతుందండి, టమాటా కదా అందుకే వేస్తున్నాను. దీనికి మసాలాలు వేసిన కనుక పుదీనాకు వేస్తున్నాను. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. పుదీనా గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. శనగలు నేను నైటే నానబెట్టుకున్నానండి. నైట్ నానబెట్టుకున్నాను కానీ తొందరగా బాయిల్డ్ అయిపోతాయి కనుక నైటే నానబెట్టుకోవాలి. శనగలు బాగా గోలాలండి. శనగలు కూడా 2-3 సార్లు కలుపుకోవాలి. తర్వాత టమాటా ప్యూరీ చేసుకున్నా నేను, బాగుంటుంది ఇట్లా అని. ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు, కాకపోతే టమాటా ప్యూరీ బాగుంటుంది దీనికి కాంబినేషన్. బాగా ఉడకాలండి. కొన్ని వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే శనగలు కదా కొంచెం ఉడకాలని నేను కొన్ని వాటర్ వేసుకుంటున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. స్లిమ్గా పెట్టుకోవాలి గ్యాస్. చిన్నగా పెట్టి ఉడికించిన వంటలు బాగుంటాయండి. మధ్య మధ్యలో కలుపుతూ సిమ్లో పెట్టుకున్న వంట బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెడితే అంత టేస్ట్ రాదండి. దగ్గరికి వచ్చింది. శనగలు ఉడికినాయా లేదా చూసుకోండి. శనగలు ఉడికినాయి అని అంటే కర్రీ రెడీ అయినట్టే. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. నేను రవ్వ అట్టు వేసుకున్నానండి. రవ్వ అట్టు కూడా నేను వీడియోలో పెట్టినాను. రవ్వ దోశతోని ఈ కాంబినేషన్ బాగుంటుంది, ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.